హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్. ఇవాళ మన ఛానల్లో అయితే ఒక స్పెషల్ పచ్చడి అయితే చేస్తున్నాను అండి. స్టవ్తో అస్సలు పని లేదనమాట. ఎంతో ఎంతో టేస్టీగా ఉండే పచ్చికారం అండి. పచ్చిమిరపకాయలతోటి పచ్చికారం అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అన్నమాట. ఫస్ట్ అయితే చింతపండు వేసుకుంటున్నానండి. చింతపండు, సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా దంచేసుకుందాము. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉండే పచ్చడి. దీన్నే పొలం పచ్చడి అంటారు, బండ పచ్చడి అంటారు, అర్జెంట్‌గా చేసుకునే పచ్చడి అంటారు. చాలా అంటే చాలా ఈజీగా చేసుకునేదండి. పొలాల్లో అయితే ఇలాంటి పచ్చళ్ళు బాగా చేసుకొని తినేవాళ్ళనమాట ఓల్డెన్ డేస్‌లో. అంటే స్టవ్‌తో అస్సలు పని లేదనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు మనం దీన్ని. తర్వాత పచ్చిమిరపకాయలు తీసుకుంటున్నాను. దీనికి ఈ ఈ రకంగా ఉన్న పచ్చిమిరపకాయలైతే తీసుకోండి. మరీ పచ్చిమిరపకాయలైతే తీసుకోండి. గ్రీన్ కలర్‌లో ఉంటాయి కదా! ఆ పచ్చిమిరపకాయలు వద్దు. ఇలాంటి లైట్ చిలక పచ్చ కలర్‌లో ఉంటాయి కదా! పచ్చిమిర్చి అవైతే తీసుకోండి. చాలా టేస్ట్‌గా ఉంటాయన్నమాట. అంత స్పైసీగా లేకుండా. దీన్ని గూడా బాగా మెత్తగా దంచేసుకుందాము. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, చద్దన్నంలోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇన్ కేస్ రొట్టెల్లోకి కూడా బావుంటుంది ఈ పచ్చడైతే. దీన్ని బాగా దంచేసుకుందాము. మా రాయలసీమ సైడు పొలాలకు వెళ్ళేటప్పుడు ఈ పచ్చడైతే చేసేవాళ్ళనమాట. మా నాయనమ్మ వాళ్ళు ఆడ పచ్చిమిరపకాయల తోటలు ఎక్కువగా ఉండేవన్నమాట. అప్పటికప్పుడు తీసుకొని బండల మీద దంచుకునేవాళ్ళనమాట ఈ పచ్చడినైతే. చాలా అంటే చాలా రుచిగా ఉండేది ఆ పచ్చడి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చేశాను నేను కూడా. చాలా మందికి తెలిసుండకపోవచ్చు ఈ పచ్చడనేది. తర్వాత 4, 5 ఎల్లిపాయ రెబ్బలు గూడా వేస్తున్నాను. ఇలాంటి పచ్చళ్ళు చాలానే ఉన్నాయండి. మన ఆహ్, ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, రాయలసీమలో కానీ ఎంతో టేస్టీగా చేసుకునే పచ్చళ్ళైతే. తర్వాత టమోటాలు. రెడ్‌గా పండిన టమోటాలండి. ఇలాగ పిసికేయండి ఫస్టు రసమంతా. రసమంతా పిసికేసేసి దంచేసుకోవాలనమాట. కాయలు కాయలుగా యేసుకుంటే చిట్లి పైన పడుతుంది. మండుతుందనమాట అప్పుడు. బాగా రసం తీసేసి, పిండేసి దంచేసుకుందాం ఇప్పుడు. చాలామంది కామెంట్‌లో అడిగారు, "అక్క మీది నెల్లూరా" అని. మా అమ్మ వాళ్ళది నెల్లూరండి. మా హస్బెండ్ వాళ్ళదొచ్చి నంద్యాలనమాట. ప్రెజెంట్ మేమైతే హైదరాబాద్‌లో ఉంటున్నాము. చాలామంది కామెంట్స్‌లో అడిగారు, "అక్క మీరు నెల్లూరులో ఎక్కడ" అనేసి. ఇలాగ బాగా మెత్తగా దంపేసుకుందాము. ప్లీజ్ అండి నా మెంబర్‌షిప్‌లో అయితే జాయిన్ అవ్వండి. మీకు నా నుంచి స్పెషల్ లైవ్ చాట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి. ఇష్టమున్న వాళ్ళు ఖచ్చితంగా మెంబర్‌షిప్ అయితే తీసుకోండి. తర్వాత ఆనియన్. ఆనియన్ కట్ జేసి వేయకండి. కట్ జేసి వేస్తే ఒక టేస్ట్ వస్తుంది. ఇలా దంచుకుంటే ఒక టేస్ట్ వస్తుందనమాట. ఇలా దంచుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. ఈ పచ్చడి అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టమండి. ఎందుకంటే వేడి వేడి అన్నంలో టిఫిన్స్ లేకపోయినా ఉంటాను గానీ, ఈ పచ్చడి లేకుండా అస్సలు ఉండననమాట. ఈ వేడి వేడి అన్నం చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ పచ్చడి కొంచెమన్నా దంచుకొని తింటాననమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎక్కువ శ్రమ అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మిక్సీలోకేసుకోకండి అస్సలు బాగోదు. ఇలా దంచుకుంటేనే బావుంటుంది. తర్వాత రసం తీసేసాం గదా! ఆ రసం గూడా వేసేసుకొని దంచేసుకుందాము. ఎంతో కారంగా, పుల్లగా పచ్చి కారం అండి ఇది. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారయితే ట్రై చేయండి. నేను చేసిన విధంగా అయితే. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసైతే చూడండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు. ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న లైక్ అయితే వేయండబ్బా నా కోసమైతే. మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి రికమెండ్ అవుతాయన్నమాట. ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ అయితే వేయండి.
పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. నిజం చెప్తున్నాను. ఒకసారి అయితే వేడి వేడి అన్నంలోకి తిని చూడండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము. దీన్ని తిరగమాత, గిరగమాత ఏం అవసరం లేదు. పచ్చి కారంతో ఇలాగా తినడం చాలా బావుంటుందన్నమాట అసలు. మీరు ఇష్టమున్న వాళ్ళైతే ఉప్పు చేప కానీ, అలా అవి ఏయించుకొని తినొచ్చనమాట. చూడండి ఎంతో టేస్టీ పచ్చి కారం అయితే రెడీ అయిపోయిందనమాట. పచ్చి మిరపకాయలతోటి అన్నీ పచ్చివే వేశాననమాట ఇంగ్రీడియెంట్స్. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది ఈ పచ్చడి. ఖచ్చితంగా అయితే ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ అయితే వేసేసేయండి అబ్బా! ఇప్పుడు నేనైతే దీన్ని అన్నంలోకి తింటున్నాననమాట. వేడి వేడి అన్నం పెట్టేసుకున్నాను. వేడి వేడి అన్నంలోకైతే ఈ పచ్చిమిరపకాయలు తొక్కేసుకొని లాగించేస్తాను. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం ఈ పచ్చడైతే. అసలేం అవసరం లేదండి. ఉట్టిది తినేసేయొచ్చు. ఎంత అన్నమైనా తినేసేయొచ్చనమాట. గిన్నెలు గిన్నెలు లాగిచ్చేస్తారు ఈ విధంగా పెట్టేస్తే. పిల్లలకు గూడా చాలా ఇష్టంగా తింటారు. మరీ అంత కారంగా లేకుండా పుల్లగా చాలా బావుంటుంది ఈ పచ్చడైతే. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఫుల్ లెంత్ వీడియో అయితే కంపల్సరీగా చూడండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.